హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా బాబు బర్త్డే వీడియో మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ మార్నింగే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. గులాబ్ జామున్ చేశానండి, అది పెట్టాను. బర్త్డే కదా అందుకోసమే. ఇంకా చాక్లెట్స్ కూడా తీసుకెళ్తున్నాడు. శ్రీ చైతన్య స్కూల్ అనమాట. ఇంకా స్ట్రెంత్ స్టాఫ్ ఎక్కువగానే ఉంటారు కదా అండి. ఇంకా అందుకని 2 బాక్సెస్ తీసుకెళ్తున్నాడు. 100 చాక్లెట్స్ దాకా ఉన్నాయన్నమాట. అందరికీ ఇస్తా అన్నాడు. సరేలే అని పెట్టేశాను. ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చేకల్లా మొత్తం నీట్గా ఇల్లంతా సర్దుకొని పెట్టుకున్నాను. ఇంకా మా చిన్నోడు నేను కలిసి గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాము. 10th బర్త్డే అనమాట. ఇంకా 10 గిఫ్ట్స్ కావాలి అన్నాడు. ఇంకా సరేలే అని తీసుకున్నాము. అవసరమైనవి తీసుకున్నాం అనమాట. మరి అంత ఎక్కువ ప్రైస్ పెట్టి అయితే కొనలేదు. చిన్న చిన్నవే తనకు కావాలి అనుకున్నవి కొనేసామన్నమాట. మేము బెంగళూరుకి కొత్తగా వచ్చాం కదా అండి. ఇంకా ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా లేరనమాట. ఇంకా పరిచయమైన ఫ్రెండ్స్లో కూడా చాలామందికి ఫీవరు, కోల్డ్, కాఫ్ అలా వచ్చిందనమాట. సీజన్ అసలు బాగాలేదు కదా అండి. ఒక్కసారి ఎండలు పెరిగిపోయాయి కదా. ఇంకా పిల్లలందరూ అలా సఫర్ అవుతున్నారనమాట. ఇంకెవరు కూడా రాలేదు. అందుకని మేమే గిఫ్ట్స్ కొనేసామన్నమాట. 1 year నుంచి ఎదురు చూస్తూ ఉంటారు కదా అండి బర్త్డే కోసం. అందుకని తనకి ఇష్టమైనవన్నీ కొనేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ కేక్ తీసుకోవడానికి వచ్చాము. అన్నీ కూడా 1/2 kg కేక్సే ఉన్నాయన్నమాట ఎక్కువగా. ఒక 1 kg, ఇంకోటి 1/2 kg 2 కేక్స్ తీసుకున్నాము. ఇంకా ఏమీ స్పెషల్స్ ఏమీ ఎక్కువగా చేయలేదు కదా. కేక్ అన్నా పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని తీసుకున్నాము. ఇంకా ఇక్కడ ఈవినింగ్ పూజ అయితే చేసాము. మా పెద్దోడిని మొట్టిమన్నా అనమాట. దీపం ముట్టించి దండం పెట్టుకున్నాడు. ఇంకా రెడీ అయ్యి కూర్చున్నాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇంతలో మా హస్బెండ్ కొంచెం స్నాక్స్, చిప్స్ అలా తీసుకొచ్చారు. డేస్ ఎంత త్వరగా అయిపోతున్నాయి కదా అండి. అప్పుడే 10 years వచ్చేసాయా అనిపిస్తుంది అసలు. No, I am brother of Kushal, not father of Kushal. He is my brother. He is elder brother, younger brother. So that means what age are you? Do you know we have one fish? Can you saw? Go and see. There. ఈ ఇద్దరు పిల్లలు బ్రదర్స్ అండి. మా బిల్డింగ్లోనే ఉంటారు, తమిళ్ వాళ్ళు. అసలు ఇద్దరు పిల్లలు కూడా ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నారు అండి. చిన్నోడైతే యూకేజీనే అంట. అసలు అతను మాట్లాడే ఇంగ్లీష్ చూసి మేమైతే షాక్ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళతో జోక్స్ వేస్తూ మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకా వేరే పిల్లలు వచ్చేంత వరకు. ఇంకా ఈ ఇద్దరు పిల్లలైతే తెలుగు వాళ్ళే అండి. వేరే సెక్షన్స్ అయినా కానీ తెలుగు ఫ్రెండ్స్ అంటే ఎంతో హ్యాపీగా ఉంటారు అసలు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్రీగా మాట్లాడుకోవడానికి ఉంటుంది కదా అండి. వేరే లాంగ్వేజ్ అయితే మాట్లాడలేరు కదా పాపం. వేరే సెక్షన్స్ అయినా కానీ భలే ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. చెన్నైలో కూడా అంతే అనమాట. వేరే క్లాస్లో ఉన్నా కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారనమాట అక్కడ కూడా తెలుగు వాళ్ళతో. ఎంతైనా మన లాంగ్వేజ్ మనకే కదా అండి.
ఈసారి బర్త్డే పార్టీ బాయ్స్ పార్టీలో జరిగింది. మా హస్బెండ్ కూడా వాళ్ళతో కలిసిపోయారనమాట. 4 మెంబర్స్ అయినా కానీ వచ్చింది. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారండి. అసలు సాంగ్స్ పెట్టుకొని మంచిగా డ్యాన్సులు కూడా వేశారు. వాళ్ళకి నచ్చినట్టు ఫ్రీగా ఉన్నారనమాట పిల్లలు కూడా. ఇంకా మొత్తానికి మా పెద్దోడైతే హ్యాపీగానే ఉన్నాడండి. అసలు అయితే అమ్మ వాళ్ళు వద్దాం అనుకున్నారు. అమ్మమ్మ తాత పక్కగా రావాలి అని చెప్పాడనమాట పాపం. ఇంకా మరీ అంతగా చెప్పాడు అని వద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదన్నమాట రావటానికి. ఇంకా అక్కడ కూడా ఎండలు బాగా ఉన్నాయి కదా అండి తెలంగాణ ఆంధ్రాలో. అసలు సమ్మర్ ఉన్నట్టే ఉంది అంటుందన్నమాట అమ్మ. బయటికి వెళ్ళలేకపోతున్నాము అని చెప్పిందనమాట. ఇంకా రావటానికి కుదరలేదులే అంటే సరే అన్నాడనమాట. ఇంకా హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే సెలబ్రేట్ చేసుకున్నాడు బర్త్డే. ఇంకా ఇక్కడ గిఫ్ట్స్ ఓపెన్ చేద్దాము అని కూర్చున్నారు. అలా కాదు, ముందు అందరికీ కేక్ ఇచ్చేసి వచ్చాక అప్పుడు ఓపెన్ చేద్దులే అంటే సరే అన్నారనమాట. ఇంకా పార్టీ తర్వాత హౌస్ అయితే ఇలా అయిందండి. ఇది కామన్ కదా, ఇంకా క్లీనింగ్ మొత్తం చేసుకోవాలి. ఇంకా నేనే ముందు సర్దుకొని పెట్టుకోవాలి, తర్వాత మళ్ళీ సర్దుకోవాలి. ఇంకా ఇదే పని ఇంట్లో ఏదైనా సెలబ్రేట్ చేస్తే మాత్రం. ఇంకా 3 బాయ్స్ ఉంటే హౌస్ అయితే ఇలా ఉంటుందండి. ఎక్కడి ప్యాంట్లు అక్కడే, ఎక్కడి షర్ట్లు అక్కడే, ఇంకా అన్నీ కూడా సర్దుకోవాలి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.